కార్పొరేషన్ అధికారులకు, మేయర్ గారికి, కమిషనర్ గారికి, సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఎన్సీసీ వారికి, టీచర్స్కి అందరికీ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చేనని సభ చేసి సంబరపడగానే సరిపోతుందా? కాదు కదా. ఇప్పుడు వందే మాతర గీతం వరస మారిపోతుందని ఒక కవి చెప్పినటువంటి మాటలు వాస్తవమా అన్నట్టుగా ఉంది. ఎప్పుడైనా సరే మనం కులాల కానీ మతాలను కానీ వాకిట్లో వదిలిపెట్టి మనిషిని మనిషిగా చూడడం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ స్వాతంత్రానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుందని నేను భావిస్తున్నాను. ఏకతారాగాన్ని వదిలి ఈరోజు ప్రాంతీయవాదాన్ని మనం ఆలపిస్తున్నప్పుడు ఐకమత్యం అనేది ఎక్కడ సాధ్యమవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషిగా చూడడం, ఈ దేశ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా అందరూ నడుచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.